Hello my dear Vedantu squad, ఎలా ఉన్నారు అందరూ? వామ్ వెల్కమ్ టు వేదాంతు 8, 9, 10 ఛానల్. ఈ మనలో చాలా మంది పిల్లలు చదువుకునేటప్పుడు స్ట్రగ్లింగ్ గా ఫీల్ అవుతుంటారు. లైక్ బట్టి కొడితే చదివినదేమో ఎగ్జామ్లో, అది జస్ట్ ఎగ్జామ్ రేపు ఉంది, ఈ రోజు బట్టి కొడితే అట్లీస్ట్ రేపటి వరకు గుర్తుంటుందేమో, కానీ లాంగ్ టర్మ్లో గుర్తు పెట్టుకోవడానికి చూడండి, ఈ రోజు బట్టి కొడితే అది రేపు ఒక్కరోజు ఎగ్జామ్లో రాస్తారు, మళ్ళీ మర్చిపోతారు. సో ఇలా ఎన్నిసార్లు అని బట్టి కొడతారు, ఎన్నిసార్లు అని గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. సో మీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి నేను ఈరోజు మీ కాన్సెప్ట్స్ ఈజీగా ఎలా స్టడీ చేయాలి అండ్ లాంగ్ టర్మ్ వరకు ఒక్కసారి చదువుకున్న కాన్సెప్ట్స్ మళ్ళీ జస్ట్ రివిజన్ ఒక్కటి మీరు చేసుకుంటే చాలు, అండ్ డెప్త్లోకి వెళ్ళకుండా ఎలా మీరు చదువుకోవాలి ఫస్ట్ టైం చదువుకునేటప్పుడే అని నేను మీకు అదంతా ఈ సెషన్లో చెప్పబోతున్నాను. సో దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్. స్టార్ట్ చేసేద్దామా మరి? చాలా మంది పిల్లలు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఒకవేళ స్టార్ట్ చేసినా కూడా అది లాంగ్ టర్మ్ వరకు గుర్తుంటుందా లేదా అని చాలా భయంతో, చాలా కన్ఫ్యూషన్స్తో చదువుతుంటారు. అండ్ బట్టి కొట్టి చదువుకుందేమో కొంచెం సేపటి వరకు కూడా గుర్తుండదు, జస్ట్ ఎగ్జామ్ రాయగానే అది చదువుకున్నంత మైండ్లో నుంచి క్లియర్ అయిపోతుంది. FA1కి చదువుకుంటే మళ్ళీ SA1కి చదవాలి, అలా కాకుండా జస్ట్ రివిజన్ ఒకటి చేసుకుంటే చాలు అనే విధంగా నేను మీకు టిప్స్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పదండి. ఫస్ట్ టిప్ ఏంటంటే హ్యావ్ ఎ రైట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్. మీరు ఏదైతే చదువుతున్నారో దాని గురించి మీకు అట్లీస్ట్ కొంచెమైనా బ్రీఫ్గా తెలిసి ఉండాలి. లైక్ ఇది మీకు లైఫ్లో ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇది మీకు దేనికి యూస్ఫుల్ అవుతుంది రియల్ లైఫ్లో అనేది, ఆ బయాలజీ, సోషల్ అండ్ మీకు దాని గురించి చెప్పడానికి, మీ రియల్ లైఫ్లో ఏవి ఎక్కడ యూజ్ అవుతాయని చెప్పడానికి నేనైతే ఉన్నాను. సో యూ క్యాన్ ఫాలో ఆల్ మై వీడియోస్ టు నాట్ టు వరీ అబౌట్ బయాలజీ అండ్ సోషల్. అండ్ మన అదర్ మాస్టర్ టీచర్స్ కూడా మన ఛానల్లో ఉన్న మాస్టర్ టీచర్స్ మ్యాథ్స్, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్తున్నారు. సో యూ క్యాన్ ఫాలో దోస్ వీడియోస్ ఆల్సో, లైక్ ఈజీగా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలంటే. సో మనం ఫస్ట్ అవర్ రైట్ బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఏదైతే చదవబోతున్నామో దాని గురించి బ్రీఫ్గా అనేది మనకు తెలుసుకోవాలి. చూడండి, అండ్ మీరు చదువుకునేటప్పుడు మైండ్లో ఏమని చదువుకోవాలంటే, ఇప్పుడు మీరు చదువుకుంటున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీరు జస్ట్ మీరు ఎగ్జామ్ కోసం చదవకూడదు, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనే మోటివ్తో మీరు ఎప్పుడైతే చదువుతారో మీరు బాగా చదవగలరు. అండ్ మీరు చదివింది కూడా మీకు లాంగ్ టర్మ్ వరకు గుర్తుంటుంది. యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ సంథింగ్ న్యూ ఇఫ్ యూ హ్యావ్ ఎనఫ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కదా. లైక్ ఇప్పుడు మీరు సెల్ గురించి సెల్ మన చాప్టర్ ఉందనుకోండి, ఆ సెల్లో ఏం తెలుసుకోవాలి, ఏంటి సెల్ అంటే ఏంటి, మన బాడీ లోపల ఉంటుంది అని మనకి ఎప్పుడైతే తెలిసిపోతుందో, సో దాని గురించి మన బాడీ లోపల ఉంటుందా, దీని గురించి ఇంకా తెలుసుకోవాలి అనే ఆ ఎంతూజియాజం, ఆ ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో అది మన లోపల వస్తుంది. సో దానికోసం మనము ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్గా మన రియల్ లైఫ్లో ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది, మన డైలీ లైఫ్లో ఇది ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అనేది దాని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీకు ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్, ఆ జీల్ అనేది మీ లోపల నుంచి క్రియేట్ అయ్యి బయటకు వస్తుంది. యూ కెన్ లెర్న్ అబౌట్ డీటెయిల్స్ ఆల్ డే లాంగ్, బట్ వెన్ యూ కాంట్ కనెక్ట్, మీరు కనెక్ట్ అవ్వలేరంటే ఆ కాన్సెప్ట్స్తో మీకు ఏమీ అర్థం అవ్వదు. మీరు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకోగలరో, మీ ఓన్ లాంగ్వేజ్లో మీరు ఎప్పుడైతే దాన్ని నేర్చుకోగలరో అప్పుడే మీకు కాన్సెప్ట్ అర్థమైంది అన్నట్టుగా. సెకండ్ ఏంటి, యూజ్ అ మైండ్ మ్యాప్. ఎప్పుడైతే మీకు ఎక్కువగా గజిబిజిగా అనిపిస్తాయో, చాలా ప్రాసెసెస్ ఉన్నాయి, చాలా స్టెప్స్ ఉన్నాయి, అర్థం అవ్వట్లేదు ఏంటో, చాలా వర్డ్స్ ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి, అవన్నీ ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఒక మైండ్ మ్యాప్ క్రియేట్ చేసుకుంటే, ఆ లింక్స్ అన్నీ మనం రాసుకుంటే ఇది దీనికి లింక్ అవుతుంది. ఒక మ్యాప్ క్రియేట్ చేసేసుకొని ఇది దీనికి రిలేటెడ్, ఈ ఎగ్జాంపుల్ దీనికి రిలేటెడ్, దీని డెఫినేషన్ ఇది అని సింపుల్గా మనం రాసుకున్నామనుకోండి. అండ్ ఇది ఎప్పుడు చదువుకునేటప్పుడు పక్కన ఒక నోట్బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఇలాంటి చిన్న నోట్స్ అనేది మన కోసం మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో, ఒకటి మనం ప్రాక్టీస్ చేసుకున్నట్టుగా ఉంటుంది, అండ్ సెకండ్ ఏంటంటే మనకు గుర్తు కూడా ఉండిపోతుంది. ఎప్పుడైతే మనము రిటర్న్ ఫామ్లో రాస్తామో
రిటర్న్ ఫామ్లో మన చేత్తో రాసుకుంటూ మనం చదువుకుంటామో అప్పుడు అది మన బ్రెయిన్లో 2 సార్లు ఇంప్రింట్ అయిపోతుంది. ఒకటి మనం చదువుతున్నాం కాబట్టి, అండ్ సెకండ్ టైం మనం రాస్తున్నాం కాబట్టి అది స్ట్రాంగ్గా మన బ్రెయిన్లో అనేది ఇంప్రింట్ అయిపోతుంది. అండ్ మనకు దాని గురించి టెన్షన్ పడనక్కర్లేదు. గుర్తుందా గుర్తులేదా అనే దాని గురించి మనకు భయపడనక్కర్లేదు. సో అలా మీకు ఏదైనా కాన్సెప్ట్స్ డిఫికల్ట్గా అనిపిస్తే మైండ్ మ్యాప్స్ అనేవి యూజ్ చేసుకొని, ఆ మైండ్ మ్యాప్ చూడండి రివిజన్ చేసుకోవాలన్నా ఈజీయే కదా, జస్ట్ అలా చూసేసుకుంటే రివిజన్ కూడా అయిపోతుంది. ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది విజువలైజ్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. అండ్ యూ విల్ పర్సీవ్ ద ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ వేలో ఇన్ఫర్మేషన్ అనేది మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. చూడండి మన బ్రెయిన్ ఏంటంటే ఎక్కువ లెటర్స్ ఉంటే మన బ్రెయిన్ దాన్ని అంత ఈజీగా అబ్జర్వ్ చేసుకోలేదు. ఎప్పుడైతే ఇలా మైండ్ మ్యాప్స్ అండ్ పిక్చర్స్తో ఎక్కువ పిక్చరైజేషన్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో మన బ్రెయిన్కి అవన్నీ ఈజీగా గుర్తుంటాయి. అప్పుడు మనం కాన్సెప్ట్స్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసుకోగలం మనం మైండ్ మ్యాప్స్ చేసుకుంటే. చూడండి ఇలా మనం ఎప్పుడైతే మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకుంటామో ఇక్కడ కనిపిస్తున్న విధంగా మనము కాన్సెప్ట్స్తో కనెక్ట్ అవ్వగలుగుతాము. ఈజీగా కనెక్ట్ అవ్వగలిగి అర్థం చేసుకోగలుగుతాము. థర్డ్ పాయింట్, గో బ్యాక్ టు బేసిక్స్. చూడండి ఎప్పుడైతే మనం ఇప్పుడు మీరు 9th క్లాస్ 10th క్లాస్కి వచ్చేసారనుకోండి, మీకు 9th క్లాస్ బేసిక్స్ తెలియకపోతే ఇకపై మీరు ఏది చదువుకున్నా మీకు అర్థం కాదు. ఫస్ట్ మీకు బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మనకు దాని బేస్మెంట్ వేస్తారు కదా, ఆ బేస్మెంట్ స్ట్రాంగ్గా లేకపోతే ఇల్లు నిలబడుతుందా? సేమ్ అలాగే ఇప్పుడే కాదు, మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళేటప్పుడైనా మీరు బేసిక్స్ మీకు బాగా లేకపోతే అప్పుడప్పుడు బేసిక్స్ మీద బ్రష్ అప్ చేస్తూ ఉండండి, బేసిక్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. మీకు అంత డిఫికల్ట్గా అనిపిస్తే కొన్ని ఫార్ములాస్, ఏదైనా రియాక్షన్స్, అవన్నీ స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా మన దగ్గర. స్టిక్కీ నోట్స్ నేను బెస్ట్ స్టేషనరీకి వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా అమౌంట్ ఆఫ్ స్టిక్కీ నోట్స్ అనేవి ఒక రీజనబుల్ ప్రైస్ కనే వస్తున్నాయి. సో మీరు చెక్ చేసి, నేను లింక్స్ అయితే ఏమి ఇవ్వలేదు, మీరు నార్మల్గా సెర్చ్ చేయండి, చూసి ఏదో ఒక స్టిక్కీ నోట్స్ అనేవి కొనుక్కొని దాని మీద ఫార్ములాస్, కెమికల్ రియాక్షన్స్ రాసేసుకొని మీరు ఎక్కడైతే చదువుకుంటారో లేకపోతే మీరు ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో అక్కడ ఆ స్టిక్కీ నోట్స్ని పేస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అలా ఇలా తిరుగుతూ ఏదంటే తినుకుంటూ అలా ఇలా తిరుగుతూ వచ్చి మీరు అది చూస్తే మీకు రివిజన్లా అయిపోతుంది. మీ బేసిక్స్ అనేవి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాయి. సో అప్పుడు మీకు ముందు ఏది చదివి ఇచ్చినా మీకు స్కూల్లో, ఎందుకంటే మీ బేసిక్స్ స్ట్రాంగ్ ఉండడం వల్ల మీకు గుర్తుండిపోతుంది. when you don't understand what you study you might have gone too fast. ఒక స్టేజ్ ఏమైపోతుందంటే చూడండి, మనకు ఏదో టీచర్స్ చెప్తున్నారు, మన పేరుకి వింటున్నాము అన్నట్టుగా ఒక స్టేజ్లో అయిపోతుంది. జస్ట్ వాళ్ళు ఏదో చెప్తున్నారు, మనం వింటున్నాము, కానీ మన బ్రెయిన్లో అది వెళ్ళట్లేదు లోపలికి. మన బ్రెయిన్ నుంచి అది రిఫ్లెక్ట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. ఎందుకంటే మనకు అర్థం అవ్వట్లేదు కదా వాళ్ళు ఏం చెప్తున్నారో. ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఎందుకంటే మన బ్రెయిన్ అక్కడితో ఆగిపోయింది. ఒక లెవెల్ కంటే ఎక్కువ మించి టీచర్స్ చెప్పేయడం వల్ల మన బ్రెయిన్ ఏమో అక్కడ బేసిక్ స్టఫ్ దగ్గరే ఉంది, బట్ వాళ్ళేమో టీచర్స్ లెవెల్స్ దాటి చెప్పేశారు. సో ఆ లెవెల్ కింద లెవెల్ మీకు ఎప్పుడైతే అర్థం అవ్వలేదో మీకు పై లెవెల్ అర్థం కాదు, అక్కడితో ఆగిపోతారు మీరు. ఇంకా ఎంత ముందుకు లెసన్లో ఎంత ముందుకు వెళ్ళినా కూడా అక్కడి వరకు మీకు బ్రేక్ పడిందంటే, మీకు అర్థం అవ్వట్లేదంటే, మీరు మళ్ళీ బేసిక్స్ అన్నీ అర్థం చేసుకునేంత వరకు మీకు చాప్టర్ అనేది అక్కడి నుంచి అర్థం కాదు. అందుకే మీరు బేసిక్స్ అనేది ఫస్ట్ స్ట్రాంగ్ చేసుకోండి. బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకుంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు మోస్ట్లీ, అండ్ మీకు గుర్తుంటాయి, అన్నీ రిలేట్ చేసుకోగలరు మీరు ఈజీగా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినా కూడా. ఎందుకంటే ఒక క్లాస్ ఇంకో క్లాస్ అనేది ఖచ్చితంగా ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది. మీరు 9th క్లాస్లో సరిగ్గా చదవలేకపోయారని ఫీల్ అవ్వద్దండి. 10th క్లాస్లో అలా నెగ్లెక్ట్ చేయొద్దండి. ఏవైతే బేసిక్స్ మీకు ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ బేసిక్స్ చూసుకోండి, తప్పేముంది చెప్పండి. ఇంకా స్ట్రాంగ్ అవుతారు మీరు. ఆ కోర్ కాన్సెప్ట్స్లో అనేది మీరు ఇంకా స్ట్రాంగ్ అయిపోతారు.
సో బేసిక్స్ని స్కిప్ చేస్తే మాత్రం మీకు ఆ ఎసెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రాదు. జస్ట్ ఏదో ఇంకా మీకు టీచర్స్ లెసన్స్ చెప్తున్నా అర్థం కాదు, మీరు కూడా ఎగ్జామ్స్కి చదువుకోవాలంటే జస్ట్ ఆ మగ్గ బట్టి కొట్టి వెళ్తే అర్థమవుతుంది అంతే. ఇఫ్ దట్ ఈస్ ది కేస్ డోంట్ బి అదే చెప్తున్నాను, అసలు భయపడొద్దు ఆర్ అఫ్రైడ్ భయపడొద్దు. అండ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి పాత క్లాసెస్ బుక్స్ చూసుకోవడానికి షేమ్ఫుల్గా ఫీల్ అవ్వద్దండి. ఎందుకు ఫీల్ అవ్వాలి? మనం కొత్త నాలెడ్జ్ నేర్చుకునేటప్పుడు మనం ఎప్పుడు ఫీల్ అయ్యే అవసరం లేదు. స్టార్ట్ విత్ ది ఎండ్ ఇన్ మైండ్. ద బెస్ట్ వే టు స్టే ఫోకస్డ్ ఆన్ ది అవుట్కమ్ ఈజ్ టు నో ద అవుట్కమ్. ఏంటి అసలు నేను ఒక చాప్టర్ చదువుతున్నాను, ఒక చాప్టర్ ఈరోజు ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆ చాప్టర్ ఫినిష్ చేసేసాక నాకు అవుట్కమ్ ఏమొస్తుంది అని మీరు ఫస్ట్ ఒకసారి మీ మైండ్లో మీరు థింక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చాప్టర్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఆ చాప్టర్ నుంచి 20 మార్క్స్ అనేది మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో వస్తాయి. అలాంటి చాప్టర్ మీరు వదులుకోగలరా? ఈ 20 మార్క్స్ మోటివేషన్ అనేది మీకు ఎప్పుడైతే ఉంటుందో, ఈ 20 మార్క్స్ వస్తాయి అనే ఆ పాయింట్ అనేది మీకు ఫ్యూయల్లా యాడ్ అవుతుంది మీ బ్రెయిన్కి. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఇన్ని మార్క్స్ వస్తాయి అన్నప్పుడు నేను ఎందుకు దీన్ని వదులుకోవాలి అని మీ బ్రెయిన్లో అది వచ్చేసినప్పుడు మీరు ఆ మోటివేషన్ ఏదైతే ఉంటుందో మిమ్మల్ని చాప్టర్ ఫినిష్ చేయడంలో ఫ్యూయల్గా యాడ్ అవుతుంది. ఫ్యూయల్గా యాడ్ అయ్యి మీకు చాప్టర్ మొత్తం ఫినిష్ అయిపోయేంతలా మీ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఫోకస్డ్గా ఉండడానికి మీకు హెల్ప్ చేస్తుంది. సమ్మరీ ఫస్ట్ చూడండి, మనం ఏం చేయాలి? సమ్మరీ ఆఫ్ ది చాప్టర్ చూసుకోవాలి. సమ్మరీ ఆఫ్ ది చాప్టర్ మనం ఎప్పుడైతే ఓవరాల్గా చూసుకుంటామో, యాక్చువల్గా నేను ఏం చేసేదాన్ని అంటే, నాకు లెసన్ అనేది ఏదైతే లాంగ్వేజెస్లో వీటిలో ఉంటాయో నేను ఆ లెసన్స్ అన్నీ ముందే చదివేసేదాన్ని. ఎందుకంటే నాకు స్టోరీస్ అంటే చాలా చాలా ఇష్టం. సో లెసన్స్ మనకు స్టోరీసే ఉంటాయి కదా, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. సో అవన్నీ నేను ముందే చదివేసేదాన్ని. ఎప్పుడైతే టీచర్స్ చెప్తుంటారో అది ఆల్రెడీ నాకు ఆల్మోస్ట్ 80% గుర్తుండిపోయేది. వాళ్ళు చెప్తుంటే నాకు ఎలా ఉండేదంటే, నేను అలా పైన చూసుకునేదాన్ని, వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు డెప్త్గా వినేదాన్ని. సో అప్పుడు మనకు 2 times రివిజన్లో అయిపోతుంది. ఎప్పుడైనా మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఓవరాల్గా దాని గురించి తెలుసుకోవాలి. ఓవరాల్గా సమ్మరీ ఏముంది దీంట్లో, కీ పాయింట్స్ ఏంటి, దీంట్లో ఏమేం చాప్టర్స్ గురించి ఉన్నాయి అని మనము ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మనం ఏం చేయగలుగుతామంటే ఈజీగా మనము ఆ మోటివేషన్తో స్టార్ట్ అవ్వగలము. అండ్ మనకు బోరింగ్గా కూడా అనిపించదు చాప్టర్. అలా ఎప్పుడైతే జరుగుతుందో చాప్టర్ అనేది మనకు బోరింగ్గా అనిపించదు అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా అనిపిస్తుంది. దిస్ టెల్స్ యూ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్తున్నాను కదా, అది ఏది ఇంపార్టెంటో తెలుస్తుంది, ఏది అన్ఇంపార్టెంటో తెలుస్తుంది. అందుకు ఫస్ట్ సమ్మరైజ్ చేసేసుకోండి, సింపుల్గా ఒకసారి చూసేసుకోండి. ఫిఫ్త్ టిప్ ఈజ్ గో టు ద ఎక్స్పర్ట్స్. ఒకవేళ మీకు ఏదైనా అర్థం అవ్వలేదు, మీకు ఎక్కడైనా మీరు స్టక్ అయిపోయారు, డిఫికల్ట్గా అనిపిస్తుంది అని మీరు అనుకున్నప్పుడు ఏం చేయండి, దాంట్లో ఆ స్పెసిఫిక్ దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో, లైక్ మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు. ఒక్కోసారి ఏంటి, టీచర్ ఏదైనా చెప్తే అది మనకు అర్థం కాదు, బట్ మన ఫ్రెండ్స్ ఏదైనా చెప్తే అది మనకి ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అందుకే నేను మీ ఫ్రెండ్ లాగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. నేను మీ టీచర్ లాగా అవ్వడానికి అసలు ట్రై చేయట్లేదు. ఐ వాంట్ బి యువర్ ఫ్రెండ్. అందుకే నేను మీకు ఫ్రెండ్ లాగా అంత కామెడీగా క్లాసెస్లో కూడా ఎందుకు అంత ఫన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మనకు టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బుర్రలో ఎక్కదు, అదే మన ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బుర్రలో ఎక్కుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు బి దట్ టీచర్ ఆఫ్ యోర్స్, ఐ వాంట్ టు బి దట్ ఫ్రెండ్. లైక్ మీకు ఎవరితో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటే మీ బ్రెయిన్లో ఒక్కసారి ఎక్కిపోతుందో, దాట్ ఫ్రెండ్ ఐ వాంట్ టు బి. సో ట్రై టు అండర్స్టాండ్ అండ్ కనెక్ట్ ది డాట్స్ ఫర్ ది ఫస్ట్ 30 minutes. ఫస్ట్ 30 minutes వరకు అసలు ఏంటి చాప్టరు ఏంటో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్, అసలు నాకు తెలిసి మీరు 30 minutes అంత టైం కూడా వేస్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మనం ఇంత టైం మనమే వేస్ట్ చేసుకోకూడదు. యూ కెన్ రెఫర్ యూట్యూబ్లో రెఫర్ చేయండి. లేకపోతే మీ అన్న వాళ్ళు, అక్క వాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉన్నారు, మీ మమ్మీ, మీ డాడీ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి అడగండి, మమ్మ నాకు ఇక్కడ అర్థం అవ్వట్లేదు, ఏమి హెల్ప్ చేయి నాకు అని అడగండి. మీరు అంత ముద్దుగా క్యూట్గా వెళ్ళాలని అడిగితే వాళ్ళు వద్దంటారా చెప్పండి?
వెళ్ళి వాళ్ళని అడగండి, మీ అక్క వాళ్ళని అడగండి, లేకపోతే మీ టీచర్స్ అయినా అడగండి. మీకు ఎవరు క్లోజ్గా అండ్ కనెక్టెడ్గా అనిపిస్తారో, ఎవరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఆ పర్టికులర్ కాన్సెప్ట్లో ఎక్స్పర్ట్ అని అనిపిస్తారో వాళ్ళని అడిగి మీ డౌట్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా సాల్వ్ చేసుకోండి. అండ్ టైం అయితే అసలు వేస్ట్ చేసుకోవద్దండి. ఒక్క దగ్గరే ఆగిపోయి దాని మీద స్ట్రగుల్ అవుతూ టైం వేస్ట్ చేసుకోవద్దండి. ఎస్పెషలీ ఎగ్జామ్స్ అప్పుడైతే అస్సలు ఇలా చేయొద్దండి. ఇఫ్ యు ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్, జాట్ డౌన్ ఆల్ యువర్ డౌట్స్. చూడండి, ఒక్కో డౌట్కి వెళ్తే బాగుండదు. సో మీరు ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు ఏం చేస్తారు, ఒక లిస్ట్ ఆఫ్ డౌట్స్ అనేది పేజ్ క్రియేట్ చేసుకోండి. పేజ్లో ఒక లిస్ట్ ఆఫ్ డౌట్స్ అనేది క్రియేట్ చేసేసుకొని మీకు ఏవైతే డౌట్స్ ఆ టైంలో వస్తాయో ఆ డౌట్స్ అన్నిటిని లిస్ట్ డౌన్ చేసుకోండి. లిస్ట్ డౌన్ చేసుకొని ఒకేసారి అడిగేయండి. ఒకేసారి మీరు డౌట్స్ అన్నీ అడిగారనుకోండి, మీ టైము వేస్ట్ అవ్వదు, వాళ్ళ టైము వేస్ట్ అవ్వదు. ప్రతి డౌట్కి మీరు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు? అండ్ మన కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది ప్రతిసారి లేచి వెళ్తుంటే వేరే చోటికి కదా. సో అందుకు మనం ఏం చేయాలి, డౌట్స్ ఏవైనా ఉంటే వాటిని లిస్ట్ చేసేసుకొని అప్పుడు మన మెంటర్స్ దగ్గర, మన ఆ సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గర వెళ్ళి డౌట్స్ అడగాలి. అండ్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు సాల్వ్ యువర్ డౌట్స్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ. మీరు ఎప్పుడైనా యూ క్యాన్ కనెక్ట్ విత్ మీ త్రూ టెలిగ్రామ్. అండ్ లైక్ మనకు కామెంట్ సెక్షన్ ఉంది మన యూట్యూబ్ వీడియోస్ కింద. కామెంట్ సెక్షన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అక్కడైనా అడగండి. నేను చూడగానే అయితే ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను ఇంకా రిప్లై ఇవ్వలేదంటే నేను చూడలేదని. బట్ టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. అంత నేను సోషల్ మీడియా యూజ్ చేయను, బట్ అయినా లైక్ మీకోసం ఐ కెన్ డూ దట్. గుడ్ నాలెడ్జ్ టాపిక్ మీద ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. అది దీని ఓవరాల్ సమ్మరీ. 6th పాయింట్ ఏంటంటే, 6th టిప్, లిమిట్ దిస్ సెషన్ లెంత్. ఇఫ్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఓవర్వర్మ్డ్ డ్యూరింగ్ అ స్టడీ సెషన్, చదువుకునేటప్పుడు మీకు ఫ్రస్ట్రేటెడ్గా అనిపించింది అనుకోండి, ఏంటిది ఇంతసేపు చదవాలా నేను అని, అలా ఫ్రస్ట్రేటెడ్గా అనిపించినప్పుడు మీరేం చేస్తారంటే స్టడీ సెషన్ అప్పుడు బ్రేక్ అనేది తీసుకోండి. 2 more hours to go. However, if you only have 15 minutes left until the world suddenly looks a lot brighter కదా. ఇప్పుడు మనకు లంచ్ బెల్కి జస్ట్ ఒక 10 minutes ఉంది, ఒక 5 minutes ఉందంటే ఆ జోష్ మనలో ఎలా ఉంటుందంటే, ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఆ సాటర్డే ఈవినింగ్ చూడాలి ఆ హ్యాపీనెస్. నిన్న మీ అందరిలో ఆ హ్యాపీనెస్ ఉండిందేమో కదా. అంటే దసరా హాలిడేస్, ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ అవుతుందో నాకు తెలీదు, బట్ దసరా హాలిడేస్ స్టార్ట్ అయ్యే ముందు రోజు అంటే ఫ్రైడే రోజు స్కూల్ వదిలేసినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా. నాకు తెలుసు అలానే ఉంటుంది. ఇఫ్ యూ ఓన్లీ హ్యావ్ 15 minutes లెఫ్ట్ అంటిల్ యువర్ నెక్స్ట్ బ్రేక్, సో ఆ సెషన్ని లిమిట్లో పెట్టుకోండి. కంటిన్యూగా ఒక లెంతీ సెషన్ తీసుకుంటే మీకు కూడా బోర్ కొడుతుంది. బ్రేక్ ఉంది, మధ్యలో బ్రేక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారంటే మోటివేషన్ అనేది వస్తుంది. ఒక 1 hour కష్టపడి చదివితే ఒక 15 hours నేను బ్రేక్ తీసుకోవచ్చు అలా ఉంటుంది. లేకపోతే కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నారనుకోండి, మీకు కూడా బోర్ అనిపిస్తుంది, ఇంకా ఫ్రస్ట్రేటెడ్ కూడా అనిపిస్తుంది, మీ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి. సో బ్రేక్స్లో అలా వెళ్ళి తిరగండి, అలా వాక్ చేయండి. చూడండి, వాక్ అవే, బ్రేక్లో వాక్ అవే ఫ్రమ్ స్టడీ కాదు, స్టడీ నుంచి పరిగెత్తండి అని కాదు, జస్ట్ గెట్ రిలాక్స్డ్ అండ్ హ్యావ్ ఎ బ్రేక్. చూడండి, మనల్ని మనం ఎక్కువ పుష్ చేయకూడదు. మనకు ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్కి మించి మనల్ని మనం పుష్ చేయకూడదు. ఎంతవరకు మనకు తెలుసు మన కెపాసిటీ ఏంటో కదా, మనం దానికంటే ఎక్కువ పుష్ చేయడానికి మనం ట్రై చేయొద్దు. మధ్యలో బ్రేక్స్లో అలా వాక్ చేయండి, అలా కిచెన్లోకి వెళ్ళండి, ఏదైనా తినండి, బయట ఏమైనా అమ్ముతున్నారేమో వెళ్ళి కొనుక్కొని వచ్చుకొని తినండి. అలా మీకు వాక్ చేసినట్టుగా ఉంటుంది. ఒకే చోట అలా మీరు కూర్చుండిపోయారనుకోండి, ప్యాసివ్ అయిపోతారు, యాక్టివ్నెస్ మీ బాడీలో ఉండదు. మనం ఒకే చోట కూర్చుండిపోతే మన బాడీలో ఆ యాక్టివ్నెస్ అనేది ఉండదు, మనం చాలా లోగా అయిపోతాం, ఎనర్జీ అనేది మనకు చాలా డౌన్ వెళ్ళిపోతుంది. డోంట్ పుష్ యువర్ సెల్ఫ్ టూ మచ్. అదే
సమ్టైమ్స్ ది బెస్ట్ థింగ్ టు డూ ఈజ్ వాక్. ఇదైతే బెస్ట్. అలా మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్ ఉందనుకోండి, ఆ పార్క్ వెళ్ళి అలా గడ్డి మీద మన చెప్పులు వదిలేసి గడ్డి మీద అలా మనం వాక్ చేస్తే ఏమవుతుందంటే ఆ న్యాచురల్ గడ్డి ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ మన బాడీలో ఏదైతే సెల్స్ ఉంటాయో వాటిని, కాళ్ళ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్టివేట్ చేస్తుంది. ఎందుకంటే న్యాచురల్ కదా అది, అందుకు మన యాక్టివేట్ చేస్తుంది. డైరెక్ట్ ఎర్త్తో కనెక్ట్ అయినట్టు మనం అలా అనిపిస్తుంది. లెట్ ఇట్ సింక్ ఇన్ డ్యూరింగ్ అ గుడ్ నైట్ ఆఫ్ స్లీప్. అండ్ రాత్రి కూడా డీప్ స్లీప్, చాలా గాఢంగా నిద్రపోవడానికి ట్రై చేయండి. గాఢంగా నిద్ర ఎప్పుడు వస్తుంది? మనం డే మొత్తం అలసిపోయినప్పుడు. మీరు అలసిపోతున్నారులేండి, చాలా అలసిపోతున్నారు కదా, స్కూల్కి వెళ్ళి అది చేసి ఇది చేసి ఫుల్ టయర్డ్ అయిపోతున్నారు పిల్లలు మరి. సో ట్రై ఆల్ దీస్ టెక్నిక్స్ అండ్ లుక్ వాట్ ఎవర్ బెస్ట్ ఫర్ యూ. సో అన్నీ ట్రై చేయండి, ఏవైతే మీకు బెస్ట్గా అనిపిస్తాయో అవన్నీ ట్రై చేయండి. అండ్ మీరు ఓన్గా మీకు ఏదైనా అనిపించింది అనుకోండి, యూ కెన్ ట్రై దట్ ఆల్సో. సరేనా? ఈ టెక్నిక్స్ అన్నీ బ్రెయిన్లో పెట్టేసుకొని మీకు ఏదైతే కంఫర్టబుల్గా అనిపిస్తుందో, మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అవన్నీ ట్రై చేయండి. సరేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్, ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఐ నో యూ గైస్ gonna rock. All the best. So this is your master teacher Sumya Sheikh signing off. And ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు స్కూల్లో ఆ సపోర్ట్ దొరకట్లేదు, ఆ కాన్సెప్ట్స్ అర్థం అవ్వట్లేదు అని అనిపిస్తే మన వేదాంతు 8, 9, 10 ఛానల్ అయితే ఉంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. లైక్ చేయడం, ఈ వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఇన్ ద బెస్ట్ వీడియో హౌ కెన్ యూ ఫర్గెట్ టు లైవ్? సో లైవ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఆ లైవ్ అమేజింగ్ ఫన్ ఫిల్డ్ లైవ్ సెషన్స్ వస్తాయి, ఆ లైవ్ సెషన్స్ రాబోతున్నాయి, అవన్నిటికీ అటెండ్ అవ్వండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా మన లైవ్ సెషన్స్ ఎంత క్రేజీగా ఉంటాయో కదా. సరే అయితే బాయ్. మన తెలుగు 8, 9, 10 ఛానల్ ఉంది, మనం చదువుకోవడం ప్లస్ మస్తీ చేస్తాం అక్కడ. సరే ఓకే, బాయ్. And thank you for watching. Don't forget to like, share and subscribe. Bye bye.